ఇక కవిత స్కెచ్ గులాబీ విలవిల. బీసీ రిజర్వేషన్లపై ఆమె అడుగుజాడల్లోనే మొన్న బీసీ అంశంపై ధర్నా చౌక్ లో ధర్నా, అటు నిరాహార దీక్ష, ఇటు బీఆర్ఎస్ సభ. ప్రభుత్వంపై పోరాటం పక్కన పెట్టి అనుకరణ, పార్టీలో రాజకీయ వర్గాల్లో చర్చ. వీళ్ళంతా కూడా కల్వకుంట్ల కవిత వేసే ప్రతి స్కెచ్ ను గులాబీ పార్టీ ఫాలో అవుతున్నారు. కవిత దీక్ష అనౌన్స్ చేయగానే బీఆర్ఎస్ పార్టీలో అయ్యో మళ్ళా ఎట్లా గట్లెట్లా అని చెప్పి కరీంనగర్లో బీసీ సభ పెడతా ఉన్నారు. కేంద్రం మెడలు వంచుతామని చెప్పి కరీంనగర్లో మెడలు దించి నిన్న ఓ పోస్టర్ ఆవిష్కరణ చేసిరు సభ పెడతామని. కవిత బీసీల కోసం నిరాహార దీక్ష కూర్చుంటే వాళ్ళు సభ పెట్టిరు. అందరికీ నిజంగా వీళ్ళందరికీ చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో పోయి ధర్నా చేయరు. మీరే కాదు, బీజేపీ పార్టీ ఎంపీలు కూడా పోయి ఆ ధర్నాలో పాల్గొనాలి. తెలంగాణ బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించుకుంటే బీసీలకు రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుంది, వాళ్ళు ఆర్థికంగా నిలబడతారు, సామాజికంగా గౌరవంతో మెలుగుతారు అనే ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరందరూ కూడా ఢిల్లీ ధర్నా లోపల పాల్గొనాలి. అప్పుడు నిజంగా మీరు బీసీల కోసం ఈ ఓసీలు చేస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని బీసీలు నమ్ముతారు, లేకపోతే నమ్మరు.